హలో గైస్, హాయ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. బేసికల్లీ సినిమా రివ్యూల్ తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్స్ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే వ్లాగ్స్ కూడా చేస్తున్నా. సో ఇంతకు ముందు ఒక వ్లాగ్ ఆల్రెడీ చేశా. టుడే వీఆర్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. తెలియాలంటే వీడియో చూడండి, టైటిల్ లో కూడా పెట్టా ఎక్కడికి పోతున్నాం అని. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే మా ఫ్రెండ్ బస్ ఎక్కేసిండు, మేము ట్రైన్ క్యాచ్ చేయాలి వరంగల్ 11:20కి. టైం వచ్చి 8:30 అవుతుంది. సో లెట్స్ సీ హౌ దిస్ గోయింగ్ టు బీ. A few moments later. శివ, అలా రోడ్ గా చూడకుండా హాయ్ చెప్పొచ్చు కదా అందరికి. అది హాయ్ అట్లే కదా, హాయ్ మై సబ్స్క్రైబర్స్ అని. అది కాదు, మై సబ్స్క్రైబర్స్ అంటే నా సబ్స్క్రైబర్స్. శివ అదే సబ్స్క్రైబర్స్ అలా రా. సో ఫైనలీ మీ అండ్ శివ వి బోత్ రీచ్ టు వాట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ 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 ప్లేస్ విచ్ ఇస్ వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ వచ్చాం అజయ్ తోటి. ఇక్కడ పైన గుడి కూడా కనిపిస్తుంది, వెళ్ళబోతుంది. ఆ గుడికి వెళ్ళాలా నాకు కూడా ఉంది, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేను. అసలు ఎవరు తీసుకెళ్ళేటోళ్ళు లేరు. ఫస్ట్ టాస్క్ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను డైట్ లో ఉన్నా. నేను డైట్ లో ఉన్నప్పుడు నాకు ఫుడ్ కావాలి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే వెయిట్ ఫర్ థర్డ్ వీడియో. థర్డ్ వీడియో కాదు, వీడియో ఎండ దాకా చూడు, అప్పుడు తెలుస్తుంది. నువ్వే పిల్ల బచ్చ వీడు ఏదో పాపం పోయిన ట్రిప్కి వస్తే వీడు నన్నే పిల్లవచ్చా అంటుండు. యాక్చువల్లీ ఒక చిన్న హెచ్చప్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్ శేఖర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వంశీ అందరం వచ్చేది ఉండే. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అప్పుడప్పుడు ఇలాంటి రిలాక్సింగ్ చైర్స్ లో కూడా వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఇట్స్ మసాజింగ్ మీ ఇన్ ఎ వెరీ గుడ్ లెవెల్. శివ, హౌ ఆర్ యు ఫీలింగ్? ఓ yes. శివ చచ్చిపోయినా? శివ are you dead శివ? One eternity later. మసాజ్ గ్యాప్ లో ట్రైన్ వచ్చేసింది, మేము చూసుకోలేదు. షెట్ జస్ట్ మిస్. అసలు నేను ఇవ్వకపోతే ట్రైన్ వెళ్ళిపోయేది. ఇది రియలైజేషన్. వీడేమో మంచిగా వండడంలా అయిపోయినా న్యూటన్ ట్రైన్ చూసినా. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా అని చెప్పిన. ఐ ప్లేడ్ లిటిల్ లూజ్, ఓకే వాళ్ళు గెలవాలని చెప్పేసి. ఆఫ్టర్ ఒక 19 hours జర్నీ తర్వాత నేను ఇద్దరం కలిసి మేము రీచ్ అయిపోయినాం కోయంబత్తూర్కి. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఈస్ టు ఈట్ ఫుడ్. ఆ రాత్రి అన్న బిర్యానీ అని చెప్పి పోపన్నం ఇచ్చిండాడు, లబ్బేగాడాడు. ఆ ఎగ్ తింటుంటే ఏడుపే వచ్చింది నాకు. సో ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ జర్నీ బికాస్ ఆఫ్ సమ్ నార్త్ పీపుల్. గుట్కా, పాన్, దర్జా, ఎవ్రీథింగ్ మొత్తం కన్జ్యూమ్ అంతా జరుగుతుంది. రూమ్ తీసుకొని వీళ్ళు గోడు. ఇప్పుడు కోయంబత్తూర్ అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళకి. ఆదియోగి వెళ్తున్నాం మేము. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఆదియోగి. సో స్మాల్ అప్డేట్, వేరే హాస్పిటల్. ఎందుకు ఏమేమి అని అడిగితే, శివ
ఈ ప్రాబ్లం అయింది, ఎమర్జెన్సీ అయింది. I could not sell because of privacy reasons. Yeah, he's fine. Hopefully.